శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. కింద ఎపిసోడ్ 4లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం బెక్కువలో చెప్పుకున్నాం. దాంట్లో మేము అన్నదాన సమయంలో ఒకసారి స్వామివారి దర్శించుకుని అన్నదానం రాత్రి కాబట్టి మేము అమలాపురాకి వెంటనే తిరిగి వెళ్ళిపోయాం. ఇక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ క్షేత్రం ఏమిటంటే ఇప్పుడు ఎపిసోడ్ 5 కంటిన్యూ చేస్తున్నాం. ఎపిసోడ్ 6 కంటిన్యూ చేస్తున్నాం. గోలింగేశ్వర స్వామి దేవాలయం బెక్కువోలు. ఇది ఒక శివాలయం. ఈ ప్రాంగణంలో గోలింగేశ్వర స్వామి వారు పార్వతీమాతతో కలిసినది. అలాగే రాజరాజేశ్వరి దేవాలయం మరియు చంద్రశేఖర స్వామి వారి దేవాలయాలు ఇదే ప్రాంగణంలో ఉంది. ఇది భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాగా పురాతనమైనది అన్నమాట. క్షేత్ర పాలకుడు ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయం బెక్కువోలు. ఇది ఊరి మొగలో ఉంది. దివ్య విగ్రహ దర్శనం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. మేము వీలైనంత వరకు ఈ స్వామి దర్శనం చేసుకుని మా నివాస స్థలానికి వెళ్ళేవాళ్ళం. ఇదంతా ఆ స్వామి అనుగ్రహమే. ఇప్పుడు ఇంకో క్షేత్రం ఏంటంటే శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం గొల్లమావిడాడ. ఇక్కడ ఉన్న ఎత్తైన గోపురాలు చూస్తే మనం కంచి బృహదీశ్వర ఆలయం మొదలైన దక్షిణ దేశంలో ఉన్నామా అన్నట్టుగా ఉంటుంది. దీన్ని ఇది వరకు గోపురాల మావిడాడ అని పిలిచేవారట. కాలక్రమేణా గొల్లల మావిడాడిగా మళ్ళీ పిలువబడుతోంది. ఇది సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉండడం చేత బహుళ ప్రసిద్ధిని పొందింది. ఆంధ్రప్రదేశ్లో ఇది 2వ సూర్య దేవాలయం. మొదటిది అరసవల్లి, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇచ్చట తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ఈ క్షేత్రం ప్రతి ఆదివారం రథసప్తమి మొదలైన పర్వదినాల్లో భక్త కోటితో అల్లాడుతుంది. మేము 2వ 3వ సార్లు దర్శించుకున్నాం. ఇక్కడున్న దేవాలయాలు చాలా విలాసంగాను చాలా విస్తీర్ణంలో ఉండడం చేత ఒక దివ్యానుభూతి భక్తులకు కలుగుతుంది అనడంలో అత్యుక్తి ఏమాత్రం లేదు. ఇంకొక క్షేత్ర దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల, చిత్తూరు జిల్లా. ముందుగా నన్ను ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్న శ్రీ పద్మావతి ఆలమేలవంగ సహిత కలిగి బ్రహ్మాండ నాయకుడు వేడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వరులకి అనంత కోటి వందనాలు సమర్పిస్తూ ఈ క్షేత్రంలో నాకున్న అనుభవాన్ని తెలియజేస్తాను. అది ఏమి దైవ సంకల్పము కానీ నన్ను ఆ పార్వతీ పరమేశ్వరులు శ్రీ లక్ష్మీనారాయణులు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నాకు ఏ సంవత్సరమో జ్ఞాపకం లేదు, కానీ సనత్ నగర్లో మా అక్క శేషమాయల దగ్గర ఉన్నప్పుడు మరి మొక్కు తీర్చుకోవాలనో లేకపోతే ఊరికేనే వెళ్ళానో అనుకున్నానో తెలియదు. కానీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో రైలుకి రాకపోక టికెట్స్ బుక్ చేసి ఒక రోజున బయలుదేరాను. శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ వెళ్ళడం అదే ప్రథమం. నాకు రిజర్వేషన్ ఉన్న బెర్త్ మీద కూర్చున్నాను. కొంతసేపటికి రైలు బయలుదేరింది. నేను ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చున్నాను. అయితే నా పక్కనే రిజర్వ్ తీసుకున్న కొంతమంది నాతో మీరు కొండకేనా అని అడిగితే అవునని అన్నాను. తర్వాత వాళ్ళు మీరు లెటర్ తీసుకొస్తున్నారా? నేను లేదు అన్నాను. సరే, మేము ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం. మర్నాడు ఉదయం రైలు తిరుపతి దగ్గర దిగి వస్తుంటే వాళ్ళు నాతో మరి మీరు ఎక్కడుంటారు అని అడిగితే నాకు తెలియదని అన్నాను. అంతే. వాళ్ళంతా పంతులు గారు మేము ఒక కాటేజీ తీసుకున్నాం, అందులో మాకు మంచాలు ఉంటాయి, ఒకటి మీరు తీసుకుని మాతో పాటు ఉండండి అన్నారు. నేను సరే అన్నాను. అందరం కొండపైకి వెళ్ళి వాళ్ళు రిజర్వ్ చేసిన కాటేజీల్లో దిగాం. నాకు ఏమీ లగేజ్ లేదు. నేను బట్టలు ఇప్పేసుకుని స్నానం చేసి రూమ్కి వచ్చేసాను. వాళ్ళు నన్ను ఇప్పుడు మీరు ఏం చేస్తారని అడిగితే దర్శనానికి వెళ్తానంటే సరే మేము ఇక్కడే ఉంటాం అని వాళ్ళు కాటేజీలోనే ఉన్నారు. నేను దర్శనానికి వెళ్ళాను. ఆహా, ఎంత గొప్ప దర్శనము మాటలో చెప్పలేను. పెద్దగా రద్దీ లేదు. స్వామివారి దగ్గర నుంచి చూడగలిగాను. దర్శనం అయ్యాక బయటకు వస్తుంటే అక్కడే ఉన్న అయ్యవారు రండి ప్రసాదం తీసుకున్నామని నన్ను పిలిచి నన్ను దోశలు పట్టమన్నారు. నేను అలా చేశాను. నా చెయ్యి పూర్తిగా నిండినంత ప్రసాదాన్ని పెట్టేశారు. ఆ ప్రసాదం స్వచ్ఛమైన నెతితోనూ జీడిపప్పులతోనూ చాలా రుచిగా ఉండడమే కాక ఆ ప్రసాదమే నా కడుపు నింపేసింది. నేను ఆ రాత్రి ఇంకేం తినలేదు. ఈ విషయం రూమ్లో ఉన్న వాళ్ళతో చెప్తే వాళ్ళు నాతో పంతులు గారు మీరు మంచి పని చేశారు, మీకు దర్శనం అయిపోయింది అని అన్నారు. నేను మర్నాడు తలనీలా స్వామి సమర్పించి స్నానం చేసి మళ్ళీ ఇంకో దర్శనం చేసుకుని ఆ సాయంత్రమే హైదరాబాద్ తిరిగి బయలుదేరాను. నేను వాళ్ళు మళ్ళీ విజయవాడ రైల్వే స్టేషన్లో చూసుకున్నాం. ఇది నా మొట్టమొదటి తీర్థయాత్ర. ఇక్కడ నేను ఒక విషయాన్ని పాఠక మహాశయాలు చెప్పాలనుకున్నాను. అదేమిటంటే
నాకే కాదు మరెవ్వరికైనా పూర్తి విశ్వాసం దైవ దర్శనానికి ఏ కష్టతరమైన క్షేత్రానికి వెళ్ళవలసి వచ్చినా ఆ పరమాత్మ తన మీద పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్న భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు తానే స్వయంగా వేరే భక్తుల రూపంలో చేసి తీరుతాడు. ఇది నా దృఢ విశ్వాసం. నిజానికి నాకు ఈ క్షేత్రానికి గల సంబంధం చెప్పాలని ఉన్న స్థలాభావంతో ఇంతటితో విరమిస్తున్నాను. అది ఇంకా ఇంకొక క్షేత్రం గురించి చెప్పుకుందాం. శ్రీ జాబాలి ఆశ్రమం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. తిరుమల శ్రీ జాబాలిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి దగ్గరలోనే ఈ జాపాలి తీర్థం ఉంది. చరిత్ర ఆధారంగా జాబాలి అనే ఒక మహర్షి ఇక్కడ ఉండి తపస్సు చేసిన కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. ఇంకో చరిత్ర ప్రకారం కావేరీ నదీ తీరంలో ఒక సన్మార్గ బ్రాహ్మణుని ఆ ఊర్లో దుర్మార్గులు వేధించేవారు. ఒకసారి ఆ బ్రాహ్మణుని ఒక భూతం ఆవహించి చాలా చోట్లకి ఎత్తి పారవేస్తూ ఆనందిస్తున్న సమయంలో హఠాత్తుగా ఈ జాపాలి తీర్థంలో పడ్డాట ఆ బ్రాహ్మణుడు. ఈ జాపాలి తీర్థానికి ఆ భూతం రాలేకపోయిందిట. అందుచేత ఎవరికైనా ఇలాంటి బాధలు ఉన్నట్లయితే ఇక్కడికి వస్తే ఆ బాధలు పోతాయట. ఇంకో పురాణంలో చెప్పబడిన విషయం ఏంటంటే శ్రీరామచంద్రుడిని అయోధ్యకు తీసుకుని వెళ్ళాలన్న ఉద్దేశంతో జాబాలి మహర్షి కొంత నాస్తిక ప్రవచనం చేయడంతో శ్రీరామచంద్రుడికి బాధ కలగడం వశిష్ఠ మహర్షి అసలు నిజం చెప్పి సమాధానపరుస్తాడు. అయినప్పటికీ ఆ జాబాలికి మనశ్శాంతి కోసం తిరిగి ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణంలో తన పాపాన్ని పోగొట్టుకోవడం కోసం తపస్సు చేసిన కారణంగా దీనికి జాబాలి ఆశ్రమం అని పేరు వచ్చిందని తెలిసింది. ఆ క్షేత్రాన్ని నేను ఒక్కడనే మా చిన్ననాటి స్నేహితులు మేడ్చెట్టి వెంకట్రావు కేత నరసింహశెట్టి జనార్దనాచార్యులతో దర్శించాను. ఇది గోగర్భం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమల బస్ స్టాండ్లో టిక్కెట్ కొనుక్కుని అక్కడే ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయం, పాపనాశనం మొదలైనవి దర్శించి రావచ్చు. ఇంకో క్షేత్రం శ్రీ కపిలేశ్వర లింగం కపిలతీర్థం తిరుపతి. శ్రీ కపిలతీర్థం అలిపిరికి దగ్గరలో తిరుపతిలో ఉన్న శివాలయం. శ్రీ కపిలముని ఈ ప్రదేశంలోనే ఉండి పరమశివుని గురించి తపస్సు చేసినప్పుడు శివుని మెప్పించి ఇక్కడే పార్వతీ సమేతుడే వెలిశాడు. ఇక్కడ మొత్తం తిరుపతి క్షేత్రంలో గల 108 తీర్థాలలో గొప్పది. ఇక్కడి వాటర్ ఫాల్స్ జలపాతాలు సొగసు మాటల్లో చెప్పలేంది. తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే ముందు ఈ కపిల తీర్థాన్ని దర్శించాలని చెప్తారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులే కాకుండా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ అగస్త్యేశ్వర, గణపతి, కృష్ణ ఆలయాలు ఉన్నాయి. ఈ కపిలతీర్థం వెళ్ళడానికి ముందు ఒక బ్రహ్మాండమైన నంది దర్శనం అవుతుంది. ఇక్కడ స్నానాలు చేయలేకపోయినా కనీసం ఆ తీర్థాన్ని మన శిరస్సులపై చల్లుకోవాలి. మేము ఈ క్షేత్రాన్ని ఆ పరమేశ్వర కృపతో ఎక్కువసార్లే దర్శించగలిగాము. శ్రీ పద్మావతి అమ్మవారు తిరుపతి తిరుచానూరు. శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం తిరుపతిలో గల తిరుచానూరులో ఉంది. ఈ అమ్మవారిని అలివేలు మంగగా కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన కథా విశేషాలు పాఠకులు తెలిసినవే. అయితే ఒక ముఖ్య విషయం తెలియజేస్తాను. ఎలాగైతే తిరుమలలో శ్రీవారి గర్భాలయం పైన శ్రీ విమాన వెంకటేశ్వరుడు భక్తులు దర్శనమిస్తాడో అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి గర్భాలయం పైన కూడా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించగలుగుతాము. మనకి ఒక తేడా కనబడుతుంది. అదేమిటంటే తిరుమలలో స్వామివారి దర్శనం అయిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని బయటకు వస్తాం. అయితే శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి ముందుగా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు విమాన దర్శన పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని గర్భాలయం దర్శించుకుని బయటకు వస్తాం అన్నమాట. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనం గుడి ఆవరణ నుంచి బయటికి వస్తున్నప్పుడు పునర్దర్శన ప్రాప్తి రస్తు అన్న బోర్డు కనబడి అది చదువుకున్నప్పుడు అమ్మయ్య మా అమ్మ కరుణించింది, నన్ను మళ్ళీ రమ్మని చెప్తోంది, ఎంత అదృష్టం అని తెగ సంబరపడిపోతాం. అవునా? ఏదైనా సందేహమా? నిజంగానే మాకు అమ్మ దర్శన వాక్యాలు చాలానే కలిగాయి. అంతా అమ్మ దయే. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరుపతి అప్పలాయగుంట. ఈ క్షేత్రం తిరుపతి నుంచి సుమారు 15-16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామివారు తన కుడి చేత్తో హస్తం భక్తులకు అభయమిస్తున్నట్లు ఉండడంతో ఈ స్వామివారిని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. ఈ క్షేత్రాలన్నింటినీ ఎక్కువసార్లు దర్శించుకోగలిగామంటే అంతా స్వామి దయే. ఇంకొక క్షేత్రం అక్కడే ఉండేది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుపతి శ్రీనివాస మంగాపురం.
ఇక్కడ స్వామివారు పశ్చిమ దిక్కులను చూస్తూ నిల్చుండి తన 4 చేతులతో వివిధ వస్తువులను పట్టుకుని ఉండడం చేత దీన్ని కళ్యాణముద్రగా పరిగణిస్తారు. తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి తర్వాత దీన్ని ప్రధానంగా పరిగణిస్తారు. కొంతమంది నాతో చెప్పిన విషయం ఏమిటంటే, ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం అవుతుంటే నిజంగా ఈ స్వామివారిని చూస్తుంటే ఎంత ముగ్ధులైపోతామో నేను మాటల్లో చెప్పలేను. ఓం నమో వెంకటేశాయ నమః. అది ఇంకొక క్షేత్రం శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం కాణిపాకం. ఇంతకుముందు ప్రస్తావించిన పెద్ద శ్రీ సిద్ధి వినాయక దేవాలయం అయినవిల్లి చరిత్ర ఆధారంగా తెలిసిన విషయం ఏమిటంటే, అక్కడ వెలసిన స్వామివారిని అవహేళన చేసిన ఆ 3 వ్యక్తులకు ఈ కాణిపాక క్షేత్రంలో ముక్తినిచ్చారట. అందుచేత అయినవిల్లికి మరియు కాణిపాక క్షేత్రానికి సంబంధం తెలుస్తోంది. ఇక్కడ స్వామివారు కూడా స్వయంభూ విగ్రహమే. దీని విశేషం క్లుప్తంగా ఏమిటంటే, విహార పురికి దగ్గరలో కొన్ని పంటలు పండే భూమి ఉంది. దాని యజమానికి 3 కుమారులు పుట్టడంతోనే అంగవికలుగా ఉన్నారు. వారు గుడ్డి, చెవిటి, మూగ బాధలతో ఉన్నారు. దీనికి అయినవిల్లి చరిత్ర ఆధారంగా చెప్పడం కారణం ఏంటంటే, ఈ 3 వ్యక్తులు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారిని అవహేళన చేయడమే. అయితే ఇప్పుడు వారు పంట కోసం తవ్విన బావి ఎండిపోవడంతో వారిలో ఒకరు ఆ బావిలో దిగి మట్టిని తవ్వుతుండగా ఒక్కసారిగా నీళ్లు రావడం పైకి వచ్చేసేటాయి. అవి కానీ అవి నీళ్లు కావు, రక్తం. దీంతో ఆ ఊర్లోని వారంతా స్వామివారి కొబ్బరి నీళ్లు అవితో అభిషేకించడంతో మంచినీళ్ళు రావడంతో పాటు స్వామివారు ఆ బావిలోనే స్వయంభూగా వెలిశారట. ఇక్కడ స్వామివారు కోరికలు తీర్చే వరసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందారు. తిరుపతి నుంచి కాణిపాక క్షేత్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు ఆ ఆలయానికి చుట్టుపక్కల వేరే దేవతా విగ్రహాలు పెట్టి ఆలయాలు నిర్మిస్తున్నారు. ఇది దర్శించదగ్గ క్షేత్రం. ఇంకో క్షేత్రం పేరు శ్రీకాళహస్తి దేవాలయం, తిరుపతి శ్రీకాళహస్తి. మనకు తెలిసిన కదా, సాలెపురుగు, పాము మరియు ఏనుగు గొప్ప శివభక్తి తత్పరతో సేవించి మోక్షాలను పొందిన క్షేత్రమే శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తి అయితే ఇక్కడే తిన్నడికి కూడా ఆ పరమేశ్వర సాక్షాత్కారాన్ని ఇచ్చి సముచిత స్థానాన్ని కల్పించినది కూడా ఈ క్షేత్రమే. ఈ క్షేత్రాన్ని కూడా మేము చాలాసార్లే ఆ పరమేశ్వర కృపతో చూడగలిగాం. ఇది పంచభూతలింగాల్లో ఒకటైన వాయులింగం, అలాగే త్రిలింగాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. ఇక్కడ శ్రీ పార్వతీ పరమేశ్వరులు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక శ్రీకాళహస్తీశ్వరులుగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం స్వర్ణముఖి నది తీరానుంది. ఇక్కడ కాలసర్పదోష నివృత్తి చేసే పూజలు సత్ఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఇక్కడ నారాయణ అమ్మవారు గోల్డెన్ టెంపుల్, వేలూరు. ఈ క్షేత్రం చక్కటి మనోహరమైన కోళ్ళ మధ్య మలైకోడి అనే ప్రదేశంలోని లక్ష్మీదేవి నారాయణమ్మగా పిలువబడుతున్న బంగారు దేవాలయాన్ని 24/8/2007 సంవత్సరంలో అచ్చటి ఆధ్యాత్మికులు శక్తి అమ్మ నారాయణ పీఠం వారి ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఇది ఒక విశాల మనోహరమైన ప్రదేశం. అమ్మవారి దర్శనానికి భక్తులు నడుస్తూ పెడుతుంటే అక్కడ కొండలు మనకు కనపడతాయి. అప్పుడు భక్తులకు తప్పకుండా మనసులో ఈ దేవుళ్ళంతా కొండల్లో వెలిసి భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని, తన్మయత్వాన్ని పులకించే విధంగా దర్శన భాగ్యం ఇస్తున్నారు. ఇవి భక్తులు అందరికీ ఏదో తెలియని సంతోషాలు తప్పకుండా ఇస్తున్నారు, ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ క్షేత్రం కూడా మన ప్రదక్షిణాన్ని ఒక నక్షత్రాకారంలో చేసే విధంగా రూపొందించడం ఒక విశేషం. కాణిపాకం నుంచి సుమారు 65 కిలోమీటర్లు ఉంది. అలాగే ఇక్కడ నుంచి అరుణాచలం కూడా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అక్కడికి గిరి ప్రదక్షిణానికి కానీ దర్శనానికి కానీ అగ్నిలింగం కానీ వెళితే భక్తులకు అందుబాటులో ఉందని చెప్పవచ్చును. ఈ క్షేత్రాన్ని కూడా ఒకసారి కంటే ఎక్కువగానే దర్శించుకున్నాము. ఈ ఎపిసోడ్ ఇక్కడికి విశ్రాంతి ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.